పీపీపీ కింద తీసుకుంటే ఆ కాలేజీల ఫీజులు ప్రైవేట్ కళాశాలల ఫీజులతో పోటీ పడతాయి. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఫీజులు తక్కువుంటాయి. మొన్న చెప్పుకున్నాం ఎంబీబీఎస్ 16,000 తర్వాత ఆ మిగతాది ఎంతుంటాయి అన్నటువంటిది. మాక్సిమం 2,00,000తో పనైపోతుంది. అదే పీపీపీ కింద తీసుకుంటే లక్షలకి లక్షలే. 35,00,000, 50,00,000, 70,00,000 ఈ రేంజ్‌లో కట్టాల్సి ఉంటది ప్రైవేట్ వాటిట్లో. ఈ మధ్య మార్గంగా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఈళ్ళేం చెప్పారు ఎలక్షన్స్ ముందు, జగను దాన్నేంటది ఎన్ఆర్ఐ అదే మన సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టాడు సీట్లు. ఒక 50% దాకా సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్. అంటే రిజర్వేషన్స్ పోను మిగిలినటువంటి సీట్లలో సగం చేసి, సగం సెల్ఫ్ ఫైనాన్స్ కింద అది ఎక్కువ రేటుకి అమ్ముకునేటట్టు ఆ డబ్బులతో కాలేజీ మెయింటెన్స్ అని. అది దుర్మార్గం, ప్రజలు దోచుకునే చర్య. ఇంతకంటే అరాచకం ఏమన్నా ఉందా? మొత్తం కన్వీనర్ కోటాలో ఉండాలి. మేము రాగానే మొత్తం కన్వీనర్ కోటాలో పెడతాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. లోకేష్ గారి నుంచి చంద్రబాబు గారి దాకా యువగళంలో కూడా ప్రధానంగా అదే చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వానికి రావాల్సిన మెడికల్ కళాశాలను పీపీపీ కింద వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా జగన్ వచ్చాక కట్టించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏడాది జరగనున్న పీజీ ప్రవేశాల వార్షిక ఫీజుని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంత అంటే ప్రభుత్వ కోటా సీట్లకు ఏడాదికి 30,000. ఇది అద్భుతం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు 9,00,000, ఎన్ఆర్ఐ సీట్లకి 29,00,000. 25, 26లో రాజమహేంద్రవరం, నంద్యాల వైద్య కళాశాలలో 16 చొప్పున, విజయనగరం మచిలీపట్నం కాలేజీలో 12 చొప్పున, ఏలూరు మెడికల్ కాలేజీలో 4 పీజీ సీట్లలో జాతీయ వైద్య మండలి అనుమతులు ఇచ్చింది. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం పీజీ ప్రవేశాల్లో 50% ఆల్ ఇండియా కోటాకి, మిగిలిన 50% రాష్ట్ర కోటాకి దక్కుతాయి. 2017లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు స్టేట్ కోటా సెట్లో 50% కన్వీనర్ కోట. అంటే 2017లో అంటే చంద్రబాబు గారి టైంలోనే. స్టేట్ కోటా సెట్లలో 50% కన్వీనర్ కోట, 35% మేనేజ్మెంట్ కోట, 15% సీట్లు ఎన్ఆర్ఐ కోటా కిందకు వస్తాయి. ఇది లెక్క. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటిదే అప్పుడు కూడా ఉంది. జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నప్పుడు తప్పు చెప్పారు, అది దుర్మార్గం అన్నారు. చంద్రబాబు గారి టైంలో 2017లోనే ఇది ఉందన్నటువంటి విషయం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రజలు ఎలాగ తప్పుదో పడుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు.